మీ మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళందరి మీద సోషల్ మీడియా కేసులు, తప్పుడు కేసులు, 17 కేసులు, 18 కేసులు, 20 కేసులు పెడతాకు తప్పితే, మీ బందోబస్తులకు తప్పితే వాడరా అని అడుగుతున్నాను. పోలీసుల్ని కట్టడి చేయడానికి వాడరా? మీ బందోబస్తు కోసమే వాడుకుంటారా? మీరు బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరిగితే సరిపోద్దా పవన్ కళ్యాణ్ గారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి మాన ప్రాణ రక్షణ అక్కర్లేదా? వాళ్ళ జీవితాలకు బుల్లెట్ ప్రూఫ్ ఇవ్వరా? కల్పించరా మీ పరిపాలనతో? ఏం చేస్తాం? ఇటువంటి మీరు అయ్యో సినిమా కబుర్లు చెప్తే మీరు తొక్కేస్తాను, మీ బాస్ ఏమో భూస్థాపితం చేస్తాను, మీ చిన్న బాస్ ఏమో ఏదో చేస్తాను, దడిచేవాడు, వెనక్కి తగ్గేవాడు, మిమ్మల్ని ఎదిరించి పోరాటం చేయలో మీ పాపాలని, మీ హింసల్ని, మీ అకృత్యాలని, మీ అరాచకాలని, మీ నరకాసుర ప్రభుత్వం చేస్తున్నటువంటి రాక్షస పరిపాలనని తిరగబడి పోరాటం చేయడంలోనూ ప్రజలకి అండదండలుగా ప్రకాశం జిల్లాకి వెళ్ళారు కదా మీరు. ప్రకాశం జిల్లాలోని హెలికాప్టర్ వేసుకుని మరీ దిగారు కదా. విమానం హైదరాబాద్ నుంచి, బేగంపేట నుంచి బెజవాడికి విమానం, బెజవాడి నుంచి విమానం ఎయిర్పోర్ట్ నుంచి మీ ఆఫీస్కి హెలికాప్టర్, మీ ఆఫీస్ నుంచి ప్రకాశానికి హెలికాప్టర్. మరి అక్కడే కదా కందుకూరు నియోజకవర్గంలో 8,000 ఎకరాల రైతుల భూమిని 8,000 ఎకరాల రైతుల భూమిని సాగు తప్పితే, భూమిని నమ్ముకోవడం తప్పితే, మట్టి పిసుక్కుని బతకటం తప్పితే మరొక మార్గం, బతకటానికి మరొక మార్గం తెలియనటువంటి రైతాంగానికి చెందినటువంటి 8,000 ఎకరాల భూమిని అక్రమంగా, అప్పనంగా, బలవంతంగా మీ ప్రభుత్వ పాదాల కింద రైతుల జీవితాలు నలుగుతుంటే ఎల్లదా అక్కడికి? పక్కనే కదా వెళ్ళారుగా కనిగిరి. కనిగిరిలో మాత్రమే 4 దశాబ్దాల ముందు బతుకుతారా? కందుకూరులో మీరు పుట్టరా? కందుకూరులో మీరు పెరగరా? ఒంగోలులో పుట్టానన్నారు కదా, ఒంగోలు ప్రజలు అల్లాడుతున్నారు కదా. నెల్లూరులో పుట్టానన్నారు కదా, నెల్లూరులో పెరిగా అన్నారు కదా. అది కొత్తగా నెల్లూరు జిల్లాకే వచ్చింది కదా. అది సోలార్ పేరుతో నలిగిపోతున్నటువంటి రైతుల జీవితాలని హక్కును చేర్చుకోరా? ఎన్నికల ముందే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారా? పదలేనప్పుడు మాత్రమే తిరుగుతారా? కాబట్టి ఇక్కడ మీకు దడిచేవుడు ఎవడు లేడు, తగ్గేవుడు లేడు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో పెట్టుకొని మళ్ళీ వాళ్ళ ప్రేమ ద్వారా అందలం ఎక్కిస్తాన్ని, లేదా వారి ఆలనా పాలనే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పటాన్ని మీ వల్ల కాదు, మీ గురువు వల్ల కాదు, మీ గురువు కొడుకు వల్ల కూడా కాదు, మీ తరం కాదని చెప్తూ, ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకుంటే ఆపత్తరం ఎవడి వల్ల కాదనేది మీరు గ్రహించమని చెప్పని మీకు హితవు చెప్తూ సెలవు తీసుకుంటాం.